So good afternoon, dear students. In second year, we have another subject which is a two credit course. That is regulation of insurance business. RIB. Okay. Regulation అంటే ఏంటి? What do you mean? That is recklessness. నిర్లక్ష్యం అంటే recklessness. Regulation కాదు. మీరు ఫ్యాన్ కు రెగ్యులేటర్ ఉంటుంది చూసారా? ఏం చేస్తుంది అది? ఇట్ విల్ కంట్రోల్. ఓకేనా? అట్లనే ఇన్సూరెన్స్ సెక్టర్ ని దేశంలో కంట్రోల్ చేయడం ఎట్లా? రెగ్యులేషన్ అంటే ఇట్ కంట్రోల్. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి అనుకోండి, అన్ని కోర్టులను కంట్రోల్ చేసే కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు. హైకోర్టు రాష్ట్రం వరకే. సుప్రీంకోర్టు ఇట్ ఈస్ సుప్రీం బాడీ ఎట్ ది సెంట్రల్ లెవెల్, ఎట్ ద నేషనల్ లెవెల్. ఓకేనా? అట్లనే ఇన్సూరెన్స్ సెక్టర్ ను కంట్రోల్ చేయడానికి మన దేశంలో ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటో తెలుసా మీకు? బ్యాంకులకు ఏది పెద్దది కంట్రోల్ చేసేది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1935 లో ఎస్టాబ్లిష్ చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. అట్లనే ఇన్సూరెన్స్ సెక్టర్ ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 2000. దాన్ని ఏమంటారు అంటే ఇవ్వండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది వెబ్సైట్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI అంటారు చూడండి. IRDAI లోగో అని వచ్చిందా మీకు? టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఎప్పుడైనా గమనించారా? అని మళ్ళీ కింద IRDAI వాళ్ళ హెచ్చరిక అని కూడా వస్తుంది ఒకటి. మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్క్, కస్టమర్స్ షుడ్ కేర్ఫుల్లీ, ఇన్వెస్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ అని వస్తుంది. ఎందుకంటే మార్కెట్లు నష్టభయంతో కూడుకొని ఉన్నాయి, మీరు ఎందులోనన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి అని IRDAI వాళ్ళు కస్టమర్స్ కి, ఇన్వెస్టర్స్ కి ఒక హెచ్చరిక జారీ చేస్తారు. IRDAI అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2000. 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కోర్టులన్నిటికీ పెద్ద కోర్టు సుప్రీం కోర్టు, బ్యాంకులన్నిటికీ పెద్ద బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసే సంస్థ IRDAI. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ది ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇన్సూరెన్స్ మళ్ళీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్ దేర్? 2 types. లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రజల యొక్క ప్రాణాల మీద గురించి సంబంధించి తీసుకుంటే, ఇన్సూరెన్స్ తీసుకుంటే అది లైఫ్ ఇన్సూరెన్స్. అలా కాకుండా కొత్త వెహికల్ కొన్నాం, బండి కానీ, లేదా గోడౌన్స్ ఉన్నాయి, గోడౌన్స్ లో కోట్ల విలువైన సంపదను మనం నిల్వ చేస్తాం. ఇప్పుడు మీరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి దాటగానే ఇటు మిర్చి గోడౌన్స్ ఏవో ఉన్నట్టున్నాయి కదా, ఎప్పుడు మిర్చి అవి తిరుగుతుంటాయి. గోడౌన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించవచ్చు, భూకంపాలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. ఓకే, అంతెందుకు, మనకు లాస్ట్ ఇయర్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పెద్ద వరదలు వచ్చినాయి కదా, అది కూడా కొంత దెబ్బతిని ఉంటుంది, మరి నాకు తెలియదు. అనుకోకుండా దాంట్లో కూడా వరద వస్తే దాంట్లో నిల్వ చేసిన ధాన్యం అంతా తడిసిపోతుంది కదా, మరి అప్పుడు నష్టం ఎవరు భరించాలి? ఇన్సూరెన్స్ సెక్టర్. దానికి ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ సెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇన్సూరెన్స్ సంస్థ ఏదైతే హామీ ఇచ్చిందో అదే చూసుకుంటుంది. ఓకేనా? కాబట్టి ఇన్సూరెన్స్ ని రెగ్యులేట్ చేయడానికి సంబంధించిన వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ రిగార్డింగ్ ఇన్సూరెన్స్ సెక్టర్. ఓకే, అట్లనే ఇన్సూరెన్స్ చేయడం అని చెప్పి మన ఇళ్ళకు కూడా కొంతమంది వస్తుంటారు. ఎవరు వస్తారు? ఏజెంట్స్ వస్తారు. నేను LIC ఏజెంట్ సార్, నాకు కొంచెం ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేసి పెట్టండి సార్ అని. మీ ఇళ్ళకి వచ్చారు ఎప్పుడన్నా? వాళ్ళు మరి వాళ్ళని కూడా నియంత్రించడం అంతా కూడా IRDAI చూసుకుంటుంది. వాళ్ళకు లైసెన్సులు ఇప్పించడం, వాళ్ళ టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళు ఏజెంట్లుగా కొనసాగలుగుతారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరిని పడితే వాళ్ళని డైరెక్ట్ గా ఉండదు, వాళ్ళకు ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం పాస్ కావాలి, ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై IRDAI. ఓకే, సో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో దిస్ ఈస్ ద సిలబస్ యాక్చువల్. ఇన్సూరెన్స్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. లెజిస్లేషన్ మీన్స్ లా. ఏ చట్టాలు ఏర్పడ్డాయి, ఏ సంస్థలు ఉన్నాయి మన దేశంలో. చూడండి, ఫస్ట్ టైం
యూ కెన్ సి ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ 1972లో ఏర్పడింది. తర్వాత ఐఆర్డిఏ, ఇప్పుడే చెప్పాను కదా, ఐఆర్డిఏ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ చివరిలో ఐ ఉంటే ఆఫ్ ఇండియా అంటాం, లేదా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వి విల్ సే. ఓకే, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? అట్లానే సిసిఎస్, ఎస్పిఓ, ఎస్పివి, పిఓఎస్ అంటే ఏంటి? టిపిఏ అంటే ఏంటి? ఐఆర్డిఏ హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ ఏంటి? హెల్త్ ప్లస్ లైఫ్ కోంబో ప్రొడక్ట్స్ అంటే ఏంటి? కేవైసీ అంటే ఏంటి? వాట్ ఈస్ కేవైసీ? నో యువర్ కస్టమర్. వెరీ గుడ్. Whenever you go to bank, automatically you will see KYC is mandatory. You have to submit KYC here. KYC అంటే మీరు ఏం చేస్తారండి? ఒక అప్లికేషన్ నింపించి ఒక ఫోటో పెడతారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఇస్తారు, అవునా కదా? సో అట్లా ఆ మనిషి బతికున్నాడా లేదా, ఏం చేస్తున్నాడు, తీవ్రవాదుల్లో చేరాడా, ఏం చేశాడంతా తెలిసి ఉండాలి. సో అట్లా కేవైసీ అనేది మనకు నాట్ రెగ్యులేటరీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. సారీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. అట్లా మీరు ఎంతమంది గమనిస్తున్నారని చెప్తారు. ఓకేనా? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 2000. అది 1972 అది ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్. అక్కడ 1972 అక్కడ 1972 అనటం కాదు. ఓకే, సో ఐఆర్డిఏఐ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2000. ఓకే, సో అట్లానే చూడండి, పాలసీ హోల్డర్స్ అంటే ఎవరు? పాలసీ తీసుకున్న వాళ్ళందరూ పాలసీ హోల్డర్స్. ఓకే, వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి? రైట్స్ ఆఫ్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటండి? అసైన్ చేయటం అంటే ఏంటి? వాట్ ఈస్ అసైన్మెంట్? నాట్ సైనింగ్. అసైన్మెంట్ ఈజ్ నాట్ సైనింగ్. అట్లానే నామినేషన్. నామినేషన్ ఎక్కడ చూసారా? ఎక్కడ చూసారు? పాలిటిక్స్ లో నామినేషన్ వేయటం కాదు, ఎలక్షన్ ఓటు నామినేషన్ వేయటం కాదు. నామినేషన్ అంటే ఏంటి? మీరు బ్యాంకులకు పోతే నామినేషన్ ఫెసిలిటీ కలదు అని అంటుంది, అంటే ఏంటండి? బాలాజీ, బాలాజీ చెప్పు ఏదైనా. నామినేషన్ అంటే అది కాదు. చూడండి, మీరు ఒకసారి ఇమీడియట్ గా నేను చెప్తున్నా వినండి సార్. నామినేషన్ అంటే ఏమిటి అంటే, ఒక నిమిషం బాలాజీ, మీరు ఇమీడియట్ గా ఇంటికి పోయినాక చూసుకోవాల్సింది, మీ అమ్మ పేరు మీద కానీ మీ నాన్న పేరు మీద కానీ అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్స్. మీరు నామినేషన్ చేసిన జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. అది అయ్యేటట్టుగా చూసుకోవాలి బ్యాంకులకు పోయినప్పుడు. అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంది, సడన్ గా నాకేమైనా అయిందనుకోండి, నామినేషన్ ఉంటే నా తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారు, నా అకౌంట్ లో ఏ డబ్బులు ఉంటే అవి. అది నామినేషన్ చేయించలేదు అనుకోండి, నాకేమైనా అయ్యి నేను పోతే ఆ డబ్బులు రావడం చాలా కష్టం. వాళ్ళు ఎంతో మంది చుట్టూ తిరిగారు నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కుటుంబానికే సంబంధించిన వాడిని, వాళ్ళు నా కుటుంబానికే సంబంధించిన వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే నేను బతుకున్నప్పుడే నామినేషన్ చేసిపోయినాను అనుకోండి, సడన్ గా నేను పోతూ పోతూ ఎక్కడైనా పోయినా కానీ నా అకౌంట్ లో ఉన్న డబ్బులు వాళ్ళకి పోతాయి. ఓకేనా? సడన్ గా వ్యక్తికి ఏమన్నా కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ కావచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి నామినేషన్ ఫెసిలిటీ అనేది ఇంపార్టెంట్. అట్లనే మీ స్కాలర్షిప్ అకౌంట్లు అవి కూడా ఉంటాయి. ప్రతి అకౌంట్ కు నామినేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నామినేషన్ మీన్స్ ఇట్ ఈస్ నేమింగ్ సంబడి ఎల్స్. ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద పాలసీ హోల్డర్ ఆర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్, దట్ పర్సన్ విల్ బి పెయిడ్ ద అమౌంట్. నేను ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను, 20 ఏళ్ళకి తీసుకున్నాను, 20 ఏళ్ళకి ముందే 10 ఏళ్ళకే నాకేమైనా అయిపోతే నా డబ్బులు అతనికి వచ్చేస్తాయి. ద నామినేషన్, నామినీ అనేది కంపల్సరీ. నామినీ లేకపోతే ఆ డబ్బులు నా ఫ్యామిలీ మెంబరే అనే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం. డిడ్ యూ అండర్స్టాండ్? సో దట్ ఈస్ నామినేషన్. అండ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, అంటే ఎట్లా చేస్తావు ఒక ఇన్సూరెన్స్ ఇంకో ఇన్సూరెన్స్ చేస్తున్నా అట్లా? నేను నా బండి మీద ఇన్సూరెన్స్ వేరే బండి మీదకి మార్చొస్తున్నా. కొత్తగా నా ఫ్రెండ్ ఇంకో బండి తీసుకున్నాడు, లేదా నా స్టూడెంట్ ఒక బండి తీసుకున్నాడు, నా ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి ఆ బండికి బండి సార్ అని అనొస్తుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ దీంట్లో ఇన్సూరెన్స్ సెక్టర్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్. వాట్ ఆర్ ద కండిషన్స్? వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏ పాలసీ హోల్డర్?
What kinds of assignments are available? What do you mean by assignments? What do you mean by nomination? What do you mean by transfer? All these things we will learn. Okay. So coming to first unit, అర్థమైందండి సబ్జెక్ట్ మీకు ఇప్పుడు. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. సో కమింగ్ టు హిస్టరీ, ఫస్ట్ మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? వెన్ ఇన్సూరెన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. చూడండి, యూ కెన్ సి ఫస్ట్ 1818 లో స్టార్ట్ అయిందండి. 1818 లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ అవర్ కంట్రీ. ఇది మొత్తం కూడా మీకు షేర్ చేశాను నోట్స్, మీరు ఇంటికి పోయినాక చూసుకోండి. ఓకేనా? 1818, in the year 1818, Oriental Insurance Company was started. Oriental Life Insurance Company was started in the country. That was the first ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ అవర్ కంట్రీ. అంటే మన దేశంలో ఎప్పుడండి? సంవత్సరం స్వాతంత్రం రాక ముందే ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఉన్నది. ఓకే, తర్వాత ఇది దేనికి సంబంధించింది? లైఫ్ ఇన్సూరెన్స్. మొదలు లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయింది, తర్వాత నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అసెట్స్ కు సంబంధించి. ఓకేనా? సో అది 1850లో స్టార్ట్ అయింది విత్ కంపెనీస్ లైక్ ట్రైటన్ ఇన్సూరెన్స్. ఓకే, అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, అప్పుడున్న కంపెనీ పేరు. ఓకే, సో తర్వాత ఈ స్వాతంత్రానికి ముందు సెవెరల్ కంపెనీస్ వర్ దేర్ విచ్ వర్ అన్రెగ్యులేటెడ్. అన్రెగ్యులేటెడ్ అంటే వాటి మీద ఎటువంటి నియంత్రణ లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలసీలు ఇవ్వటం, పాలసీలు క్లెయిమ్ చేసుకోవటం అలాంటివి ఉండేది. ఓకేనా? సో ఇండిపెండెంట్ తర్వాత, దిస్ ఈజ్ ప్రీ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్ మీన్స్ స్వాతంత్రానికి ముందు. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్. పోస్ట్ అంటే తర్వాత, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం తర్వాత. ఇవ్వండి, ఇవన్నీ వచ్చినాయి. చూడండి, ఫస్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ పాస్ అయింది ఫర్ ది సేఫ్టీ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ఎవరిని రక్షించడం కోసం? పాలసీదారులు ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళని రక్షించడానికి ఫస్ట్ టైం 1938 లో ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో. ఓకేనా? ఇట్ వాస్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ లా టు రెగ్యులేట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. ఫస్ట్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా టోటల్లీ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. ఓకే, సో అది ఏ సంవత్సరం అండి? 1938. ఓకే, సో దీంట్లో ఈ చట్టం ద్వారా ఏమొచ్చినాయండి? లైసెన్సింగ్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే దే హ్యావ్ టు టేక్ లైసెన్స్. అంతకు ముందు స్వాతంత్రానికి పూర్వం దేర్ వాజ్ నో లైసెన్స్, ఎవరిష్టం, అన్రెగ్యులేటెడ్ టోటల్. బట్ నౌ లైసెన్సింగ్ వాజ్ దేర్. మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే కనీసం కొంత మూలధనం అన్నా ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళకే లైసెన్స్ ఇచ్చారు, లేకపోతే ఏమైతుంది? అసలు లేని వాళ్ళకు లైసెన్స్ ఇవ్వరు. అట్లా ఉండడానికి అవకాశం ఎందుకు అసలు? అంటే కొంత డబ్బులన్నా ఉంటే రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఫేస్ చేయగలరు. అసలు ఏమాత్రం మూలధనం లేకుండా, వితౌట్ క్యాపిటల్, ఇఫ్ దే స్టార్ట్, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, దే దే మే సఫర్. అండ్ ఈవెన్ అల్టిమేట్లీ పాలసీ హోల్డర్స్ విల్ ఆల్సో సఫర్. పాలసీ తీసుకున్న వాళ్ళు కూడా నష్టం అవుతుంది. అందుకని మినిమంగా కొంత డబ్బులు ఉండాలి. ఓకే, దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఫండ్స్. పాలసీ హోల్డర్స్ యొక్క డబ్బులు వాళ్ళను రక్షించడం కోసమని ఈ చట్టం ఏర్పాటు చేయాలి. సిమిలర్లీ రెగ్యులర్ ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్. ఆడిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ చెకింగ్ ఆఫ్ అకౌంట్ బుక్స్. ఓకేనా? నేను అప్పుడప్పుడు నోట్స్ చెక్ చేస్తాను కదా, ఎందుకు అట్లా? ఎంతమంది రాస్తున్నారు, అసలు వచ్చి సన్నాసులు లెక్క ఎంతమంది కూర్చుంటున్నారు, ఎంతమంది చిత్తశుద్ధితో వింటున్నారు అని చూస్తున్నారు, రాసుకుంటున్నారు అనేది తెలవాలి. సిమిలర్లీ కంపెనీస్ రికార్డ్స్ విల్ బి ఆడిటెడ్. ఆడిటెడ్ మీన్స్ చెకింగ్. అసలు వాళ్ళు కరెక్ట్ రాస్తున్నారా, ఏమైనా లోపాలు ఉన్నాయా, దే విల్ గివ్ సజెషన్స్ అండ్ దే విల్ గివ్ పనిష్మెంట్ యాక్టివిటీస్ ఆల్సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మిస్టేక్ ఆర్ ఎర్రర్ ఆర్ చీటింగ్ ఆర్ ఎనీ ఫ్రాడ్ నోటెడ్. ఓకే, సో అలా చేయడానికి ఈ ఉద్దేశాలతోటి మనకు 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు కదా, ఇది 1956 అని. 1956 లో ఇన్సూరెన్స్ సెక్టర్ ని నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ చేయడం అంటే ఏంటి? ప్రైవేట్ వాటిని కలపడం, కలిపి ప్రభుత్వమే చేతులలోకి తీసుకున్నది. సో ఇప్పుడున్న ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1956. ఇన్ 1956 సో ఎన్నో ఇవ్వండి, టోటల్ 245 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్ మెర్జ్డ్ ఇంటూ ఎల్ఐసి. ఓకేనా? అప్పటి వరకు మన దేశంలో చిన్న చితకవి 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండే. అన్నిటిని కలిపి ఇన్ ద ఇయర్ 1956 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇట్ వాజ్ నేషనలైజ్డ్. ఇన్సూరెన్స్ సెక్టర్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1956. నేషనలైజ్ అంటే జాతీయం చేయటము. జాతీయం చేయటము అంటే
ప్రైవేట్ వాటిని తొలగించి వేసి ప్రభుత్వం చేతులలోకి తీసుకోవడం. ఓకే, సో తర్వాత అది ఏ సెక్టర్ లో జరిగింది? ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. తర్వాత 1972లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ వాజ్ ఆల్సో నేషనలైజ్. లైఫ్ ఇన్సూరెన్స్ వేరు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వేరు. నాన్ లైఫ్ అంటే ఆస్తులకు సంబంధించి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అసెట్స్. సో 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్, 1972లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో అది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తం ఎల్ఐసి కిందకి తీసుకొని వచ్చారు. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంతా కూడా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిఐసి. మీరు అక్కడక్కడ పోతుంటే రోడ్డు మీద కనపడితే చూడండి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీని దీని కిందనే 4 సబ్సిడరీస్ ఉన్నాయి. సబ్సిడరీస్ అంటే ఏంటంటే దాని కింద పనిచేసే చిన్న కంపెనీ, చిన్న ఆర్గనైజేషన్స్. ఓకే, ఏమేంటి? నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4 కూడా దీని కిందనే పనిచేస్తాయి. ఓకే, సో తర్వాత దిస్ ఈజ్ ఆల్ టోటల్ హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ మీన్స్, రిఫార్మ్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై రిఫార్మ్? కొత్తగా సంస్కరణ అన్నట్టు, అంటే ఉన్నదాన్ని మార్చి దాన్ని బెటర్ చేయడం కోసం తగిన విధానాలు తీసుకుంటే దాన్ని రిఫార్మ్ అంట. ఇట్ ఈస్ బెటరింగ్. ఓకే, సో టు ఇంప్రూవ్ ది ఫెసిలిటీస్, టు ఇంప్రూవ్ ద ప్రొవిజన్స్, ఇఫ్ ఎనీథింగ్ న్యూ ఈజ్ డన్, దట్ ఈస్ నోన్ యాజ్ రిఫార్మ్. సో ఇవన్నీ తొలగించి వేసి లిబరలైజేషన్ అనేది తీసుకొని వచ్చారు. మీకు గతంలో కూడా చెప్పాను, ఎల్పిజి చెప్పాను మీకు. 1991లో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గౌరవనీయులైన స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు. ఓకేనా? ఆయన ఎల్పిజి స్కీమ్ తీసుకొని వచ్చాడు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ఓకే, ఎల్ అంటే లిబరలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి? అప్పటి వరకు లైసెన్సులు ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉండే. కొత్త సంస్థ ఏర్పాటు చేయాలి, కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయాలి, కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలి. లైసెన్స్ ఇవ్వడం అంత ఈజీ కాదు. రకరకాల పేపర్ వర్క్ ఉండేది, రకరకాల తిప్పేవాళ్ళు అటు ఇటు ఇటు. ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు సంస్థలు స్థాపించాలి, పరిశ్రమ స్థాపించాలి అంటే. దాన్ని తొలగించి వేసి లిబరల్ చేశారు. లిబరల్ అంటే సరళతరం చేయడం, సరళీకరించి, మేకింగ్ ఇట్ ఈజీ. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ రోజు మార్కెట్కి పోయి 10 రూపాయలు టమాటాలు కొనుక్కున్న వెంటనే ఏం చేస్తున్నారండి? గూగుల్ పేనో ఫోన్ పేనో చేస్తున్నారు, మీ జేబులో డబ్బులు లేకపోయినాయి. ఆమె కరెక్ట్ అన్నా? మీకు ఎంత ఈజీ అయిపోయింది. అదే ఇంతకు ముందు ఒక 15 ఏళ్ల క్రితము మేము బ్యాంకులలో క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకొని వచ్చి జేబుల నుంచి డబ్బులు తీసుకొని రావాల్సి వచ్చేది. వాళ్ళు ఏమనే వాళ్ళు 100 రూపాయల నోట్ ఇస్తే చిల్లర లేదని చెప్పి ఆ చిల్లర కోసం మనం పడిగాపులు కాసేది. మళ్ళీ ఎటన్నా పోయినా కానీ చిల్లర అవి 1 రూపాయి పోయింది, 1 రూపాయి పోయింది, ఈ రోజు అని గుండెలు బాదుకొని నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఒక్కోసారి. చెప్తున్నాం మీకు విషయాలు అట్లా. ఇంకా చిల్లర వేస్ట్ అయింది, చిల్లర కోసం గొడవలు పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. నువ్వు చిల్లర మెయింటైన్ చేసుకోవాలని షాప్ వాళ్ళ మీద గొడవలు పెట్టుకునే సందర్భాలు ఉంటాయి ఇప్పటికి కూడా మీకు అప్పుడప్పుడు. సో అలాంటివి లేకుండా లిబరలైజేషన్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పిన? ప్రైవేటైజేషన్. ప్రభుత్వం కొన్ని సంస్థలను నడపడంలో నష్టాలు వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నది ప్రభుత్వం? ప్రైవేట్ పరం చేస్తుంది. దాన్ని ప్రైవేటైజేషన్ అంటాం. జీ, గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నవాడైనా సరే ఇక్కడికి వచ్చి సంస్థ స్థాపిస్తాము అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంతకుముందు అంత బాగా టైట్గా ఉంది. ఎవరైనా సంస్థ స్థాపించాలి, పరిశ్రమ స్థాపించాలి, కంపెనీ స్థాపించాలి మన దేశంలో అంటే రకరకాల లైసెన్సులతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ గ్లోబలైజేషన్ పాలసీ తోటి ఎవరైనా సరే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ పాటించి, మినిమం కండిషన్స్ పాటించి మన దేశానికి వచ్చి సంస్థను స్థాపించుకోవచ్చు. సో దట్ ఈస్ గ్లోబలైజేషన్. ప్రపంచం మొత్తం ఒకటే. అందుకని చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ మన దేశం కాదు, ఏ దేశంలో నేను వాడుతాను. అవునా కాదు? కాబట్టి ఇది ఇలా ఎలా సాధ్యమైంది అంటే ఇంతకు ముందు ఇంత ఈజీగా లేకుండా. గతంలో 19 ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితము ఒక సిలిండర్ బుక్ చేస్తే ఇంటికి రావడానికి 1 నెల రోజులు, 2 నెలలు పట్టేది. ఇప్పుడు మనకు 2-3 రోజుల్లో వస్తున్నాయి కదా, మాక్సిమం వారంలో వస్తున్నాయి సిలిండర్ బుక్ చేస్తే. అంటే ఎంత లిబరల్ అయిపోయిందో చూడండి ఇన్ ఎవ్రీడే లైఫ్. అట్లనే ఇప్పుడు నా మిత్రుడు ఎవరైనా ఉన్నారు, నా బంధువు ఎవరైనా ఉన్నారు, నేను ఏం చేస్తానండి? వెంటనే ఇక్కడనే ఒక ఒక నిమిషంలో అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎటంటే అటు మాట్లాడుకునే ఫెసిలిటీ ఉన్నది. గతంలో
మనం ట్రంక్ కాల్ బుక్ చేయాల్సి వచ్చేది, ఎవరితో మాట్లాడాలి అంటే 2-3 రోజులు పట్టేది విదేశాలతో వాళ్ళతో మాట్లాడాలని. డూ యూ నో దిస్? మీ తల్లిదండ్రులను అడగండి, చెప్తారు. వాళ్ళకి ఒకసారి ఫోన్ మాట్లాడడం ఎంత కష్టమయ్యేదో, వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళతోటి సమాచారం ఇవ్వడం కోసం ఎంత కష్టమయ్యేదో మీకు అర్థమైంది. ఈ గతంలో టెలిగ్రామ్ అనేది ఉండేది, తెలుసా మీకు? మీకు సినిమాలలో ఇప్పటికి కూడా వస్తుంది అప్పుడప్పుడు. టెలిగ్రామ్ ఏంటనేది, ఏమైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే గంటలలో పోతుంది, పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది టెలిగ్రామ్. ఇప్పుడు టెలిగ్రామ్ అనేది రద్దు చేశారు, ఒక 2-3 ఏళ్ళు అయినట్టుంది రద్దు చేసి. ఇట్ వాజ్ అబాలిష్డ్ టెలిగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాట్సాప్లే వచ్చేసినాయి కదా, ఏ మెసేజ్ అంటే ఆ మెసేజ్ ఇమీడియట్ గా పెట్టుకుంటున్నాం, దాని అవసరం పడట్లేదు. అందుకే టెలిగ్రామ్ ఎవరు వాడట్లేదు, అందుకని దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇదివరకు టెలిగ్రామ్ అంటే ఏదో ఎవరో జరిగిపోతేనో లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రమే టెలిగ్రామ్ అనేది ఉండేది. టెలిగ్రామ్ వచ్చిందంటే మనకు గుండెలు గుడగుడలాడేది, ఎవరికో ఏమైందో అని. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, అందుకని టెలిగ్రామ్ రద్దు చేసేసారు, రోజు అబాలిష్డ్. ఓకే, సో అర్థమైంది కదా. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంతేగాని ఇంట్లో ఉండే ఎల్పిజి సిలిండర్ కాదు. ఎల్పిజి సిలిండర్ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అది కాదు. మన కామర్స్ సబ్జెక్ట్ లో, ఎకనామిక్ సబ్జెక్ట్ లో ఎల్పిజి మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. లిబరలైజేషన్ అంటే సరళీకరణము, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణము, గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్ మన ప్రపంచీకరణం. ఓకేనా? సో ఆ విధంగా లిబరలైజేషన్ 1991లో పివి నరసింహారావు గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ వాజ్ ఆల్సో గివెన్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇంటూ ఇన్సూరెన్స్ సెక్టర్. అప్పటి వరకు ప్రైవేట్ వాళ్ళకి అవకాశం లేదు. 1956లో ప్రైవేట్ అన్ని ఎల్ఐసి తీసేసుకున్నది. 1972లో నాన్ లైఫ్ సెక్టర్ అంతా కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది ఏదో చెప్పాను కదా, అది తీసేసుకున్నది. తర్వాత 1991లో ఇక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ ని మెరుగుపరచడం కోసం ద నెక్స్ట్ స్టెప్ ఇన్ 1993 మల్హోత్రా కమిటీ రికమెండెడ్ సర్టెన్ థింగ్స్. ఓకే, ఏమి రికమెండ్ చేసింది? ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్ ను మాత్రమే కాకుండా ఈవెన్ ఫారెన్ కంపెనీస్ ను కూడా వచ్చి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మల్హోత్రా కమిటీ సూచించింది. సో మల్హోత్రా కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1993. రికమెండేషన్స్. ఓకే, తర్వాత మీకు చెప్పాను కదా రకరకాల రికమెండేషన్స్ తోటి ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2000. ఓకే, సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి? గ్రాంటింగ్ లైసెన్సెస్ టు ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ఇన్సూరెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ గివెన్ పర్మిషన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఓకే, యూ హ్యావ్ టు అబ్టైన్ లైసెన్స్ ఫ్రమ్ ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? సిమిలర్లీ ప్రీమియమ్స్. వాట్ ఈస్ ప్రీమియం? వాట్ ఎవర్ అమౌంట్ దట్ ఎ పాలసీ హోల్డర్ పేస్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. మనము నెలసరి కావచ్చు, 3 నెలలకు ఒకసారి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కావచ్చు, కట్టే మొత్తాన్ని ప్రీమియం అని అంటాం. సో ప్రీమియం ని రెగ్యులేట్ చేయడం, అట్లానే ఇన్వెస్ట్మెంట్ ని రెగ్యులేట్ చేయడం, ఇట్ విల్ టేక్. ఓకే, సో సిమిలర్లీ ప్రొటెక్టింగ్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్స్, అంటే పాలసీదారుల యొక్క ఆసక్తులను రక్షించడం, వాళ్ళను ఎటువంటి నష్టాల బారిన పడకుండా చేయడానికి తన వంతు ప్రయత్నం చేయటం అనేది దిస్ ఐఆర్డిఐ విల్ టేక్ కేర్. ఓకే, సిమిలర్లీ ఇట్ విల్ కంట్రోల్ private players also. As I mentioned, private insurers also will be regulated by IRDAI. ఓకే, సో తర్వాత ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ లో వచ్చిన మార్పులకు అనుగుణంగా రకరకాల సంస్థలు, ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చినాయి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అది కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చింది. సిమిలర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చింది. ఎస్బీఐ కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చింది. ఎస్బీఐ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా బ్యాంకుకి పోయి అడగండి, చెప్తారు వాళ్ళు. ఓకే, సో ప్రైవేట్ కంపెనీస్, రకరకాల కంపెనీస్ వచ్చి మన దేశంలో, విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు కావచ్చు, మన దేశంలో ఉన్న కంపెనీలు కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చి. ఓకేనా? తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్, ఈ మధ్య కాలంలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏమిటి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మన దేశంలో. ఎఫ్డిఐ అంటాం. ఎఫ్డిఐ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళు నేరుగా తెచ్చి సంస్థలో పెట్టుబడి పెడతారు, విదేశాల వాళ్ళు, మన కంట్రోల్ ఏం అవసరం లేదు. అట్లా అప్పుడు చూడండి, స్టార్టింగ్ లో 26% ఉండే ఫారెన్ వాళ్ళు మన దేశంలో ఒక సంస్థలో, ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఒక సంస్థలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 26% అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక సంస్థ ఉన్నది,
ఆ 100 రూపాయలలో 26 రూపాయలు ఫారెన్ వాడు ఇవ్వచ్చు, 74 రూపాయలు నా ఉండాలి. ఓకేనా? అది 49% చేశారండి ఇన్ ద ఇయర్ 2015. స్టార్టింగ్ లో 26% ఉండే, ఇప్పుడు 2015 లో 49% చేశారు. అంటే ఏంటి, నావి 51 రూపాయలు ఉండాలి, వాళ్ళు 49 రూపాయలు ఉండాలి మాక్సిమం. ఇక 2021 లో ఎంత చేశారండి? అంటే ఫారెన్ వాడు 74 రూపాయలు ఇవ్వచ్చు, నావి 26 రూపాయలు ఉన్నా చాలు. మాక్సిమం ఫారెన్ వాడు ఇచ్చే లిమిట్ ఎంత అంటే 74. సో దట్ వాస్ చేంజ్డ్ ఇన్ ద ఇయర్ 2020. ఎందుకు అట్లా? టు ఎన్హాన్స్ ఇండస్ట్రీ గ్రోత్. అంటే మన దేశంలో ఉన్న డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి విదేశాల నుంచి ఎవడన్నా వచ్చి ఇన్సూరెన్స్ పెట్టుబడి పెడతాను అంటే, సంస్థలో పెట్టుబడి పెడతానంటే వీఆర్ గివింగ్ పర్మిషన్. సో ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ఇండస్ట్రియల్ గ్రోత్, టు ఎన్హాన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఇన్సూరెన్స్ సెక్టర్ గ్రోత్, దిస్ ఈస్ పర్మిటెడ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో దీన్నే మనం ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటాం. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఏ విధంగా అవుతుందంటే, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అడ్వర్టైజ్మెంట్స్ చూడొచ్చు టీవీలలో, అప్పుడప్పుడు వస్తాయి వార్తలలో, వార్తల మధ్యలో చివర్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పిఎంజేజేబీవై. అతనే మీరు ఫసల్ బీమా యోజన అని కూడా ఉన్నది, మీకు తెలుసా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట పొలాలకు బీమా తీసుకోండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉన్నది, ఫసల్ బీమా యోజన మీరు తెలుసుకోండి. అట్లనే యోజన ఇక్కడ నెక్స్ట్ అదే ఉంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇవన్నీ కూడా దేనికి అంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్. పెనట్రేషన్ అంటే ఏమిటి? చివరి స్థాయి వరకు చొచ్చుకొని పోవడం. ఇన్సూరెన్స్ చేయకుండా ఎంతో మంది నష్టపోతున్నారు. అవి వ్యక్తుల యొక్క ప్రాణాలే కావచ్చు, లేదా రైతు చాలా కష్టపడి పొలంలో పంటను వేస్తాడండి. పంటను వేసినాక అది చేతికి రాలేదనుకోండి, లక్షల, మీరు చూడొచ్చు బోర్లు వేయడానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు, విత్తనాలు తీసుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎరువులు వేయడానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు. చివరిలో పంట చేతికి వచ్చే సమయంలో ఏ తుఫానో లేకపోతే భూకంపమో ఇంకేదైనా వచ్చి నాశనం అయింది అనుకోండి, మరి అది బీమా తీసుకొని ఉంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఫసల్ మీన్స్ మన పంటకు సంబంధించినది. ఓకేనా? మన పంట ఉత్పత్తి. ఓకే, సో అది ఆ విధంగా రకరకాల బీమాలు వచ్చినవి. దీని యొక్క ఉద్దేశం ఇన్సూరెన్స్ పెనట్రేషన్. అట్లనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఇంతకు ముందు ఫిజికల్ గా ఐ హావ్ టు గో టు ఎల్ఐసి అండ్ పే మై ప్రీమియం. నౌ ఐ ఆమ్ పేయింగ్ ఆన్లైన్, దట్ ఈస్ డిజిటలైజేషన్. ఓకేనా? ఇంతకు ముందు నేను క్యూలో చెప్పాను, ఒక పూట అంతా వదిలేసి అక్కడికి పోయి డబ్బులు తీసుకునేవాడిని బ్యాంకుకు. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు ఒక పూట అంతా పోయి కట్టి, ఒక రోజు సెలవు పెట్టి పోయి ఇన్సూరెన్స్ పోయి పాలసీ ప్రీమియం కట్టి లైన్ లో నిలబడి వాడు ఇచ్చే రసీదు కోసం వెయిట్ చేసేవాడిని. నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఐఎమ్ పేయింగ్ ఆన్లైన్, రిసీట్ ఆల్సో ఆన్లైన్ జనరేటర్. ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్. కాబట్టి అట్లా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయింది. దీస్ ఆర్ ది డెవలప్మెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. అర్థమైందండి? ప్రధానంగా ఏమర్థమైంది చెప్పండి? ఇన్సూరెన్స్ సెక్టర్ 1818 లో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఏర్పాటైంది. తర్వాత 1856 లో ఇంకొక కంపెనీ వచ్చింది. స్వాతంత్రానికి ముందు ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉండే. తర్వాత ఫస్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను? 1938 ఇన్సూరెన్స్ యాక్ట్, ఫస్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ విచ్ వాజ్ కాంప్రహెన్సివ్. ఓకే, 1938 లో యాక్ట్ ఏర్పాటు చేశారు. స్వాతంత్రం వచ్చినాక 1956 లో ఎన్ని కంపెనీలు కలిపి ఎల్ఐసి ఏర్పాటు చేశారు? 245. 245 ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కలిపి ఎల్ఐసి అనే పేరుతో ఏర్పాటు చేశారు. యూ కెన్. ఓకే, సో 245 కంటే ఎక్కువ, ఓవర్ 245. ఓకే, సిమిలర్లీ 1972 జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిఐసి ఏర్పాటు చేశారు. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ కలిపి. ఓకే, తర్వాత 2000 లో ఏమైంది? ఐఆర్డిఏఐ ఏర్పాటు చేశారు. ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ ఇన్ ది కంట్రీ. సిమిలర్లీ మల్హోత్రా కమిటీ 1991 రికమెండేషన్స్ చేసిందని చెప్పాను. వాట్ రికమెండేషన్స్? లిబరలైజ్ ఎల్పిజి స్కీమ్ అని చెప్పాను. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఆ గైడ్ లైన్స్ బేస్ మీదనే
మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ చేసి మొత్తం యూ లిబరలైజ్. ఎవరైనా ఇన్సూరెన్స్ సంస్థను స్థాపిస్తామంటే ఈజీగా లైసెన్స్ ఇచ్చేసేయండి, డోంట్ సఫర్ దెమ్. ఓకే, సో అలా. సో అవి ఆ విధంగా ఐఆర్డిఏ వచ్చి తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇంక్రీజ్డ్. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ కోసమని రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, దెన్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అలా వచ్చినాయి. తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి సీన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ 1972, ఇట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ యాక్ట్స్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. కానీ ఇంతకు ముందు ఫస్ట్ యాక్ట్ ఎప్పుడు అనుకున్నాం? 1938. Okay, right, 1938. Okay, now secondly, in the year 1972, Insurance Business Act was enacted. ఓకే, ఆ యాక్ట్ తీసుకొని రావటం జరిగింది. తర్వాత చూడండి, దీంతో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని మనం అనుకున్నాం. చూడండి, అది ఈ 1972 ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ ఫలితంగానే 1972లో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ 1972. ఓకే, సిమిలర్లీ సో ఫస్ట్ కీ ఫీచర్స్ దీంట్లో ప్రధానమైనవి ఇది. 1972లో జిఐసి ఏర్పాటు చేశారు. నేషనలైజేషన్ ఆఫ్ 107 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటూ 4 సబ్సిడరీస్. ఓకే, 4 సబ్సిడరీస్ అంటే ఏంటి? చిన్న సంస్థలు అని చెప్పాను. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లోనే ఇవి పనిచేస్తాయి. దాని కిందనే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్ కోల్కతా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్ ముంబై, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్ న్యూఢిల్లీ అండ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్ చెన్నై. చూడండి, 4 ప్రధాన నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ అవర్ కంట్రీ. ఆ 4 ప్రదేశాల్లో ఈ 4 సంస్థలు జిఐసి కిందనే పనిచేస్తాయి యాజ్ సబ్సిడరీస్. సబ్సిడరీ అంటే అనుబంధ సంస్థ, దాని కింద పనిచేస్తుంది. ఓకేనా? చూడండి, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేషనలైజ్ చేసే ఉద్దేశం ఏంటి? టు ప్రొటెక్ట్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్, టు ఎన్షూర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? లైఫ్ది కాదు, ఆస్తుల మీద చేసేది, ఆన్ అసెట్స్. ఓకే, అందరికీ అందుబాటులో జనరల్ ఇన్సూరెన్స్ సేవలు చేయాలి, అందివ్వాలి. అట్లనే టు ప్రొటెక్ట్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ అండ్ టు ఎంకరేజ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, నేను బీమా పాలసీ కట్టాలి అంటే పొదుపు చేస్తా, లేకుంటే ఏం చేస్తా? డబ్బులు తాగి తందనాలు ఆడు, పేకాట ఆడు, లేకపోతే క్రికెట్ మ్యాచ్లు అయితే బెట్టింగ్ చేస్తా. అదే ప్రతి నెల ఒక 1000 రూపాయలు, 2000, 10,000 పాలసీ ప్రీమియం కట్టాలి అంటే దాస్తా. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఏమైనా ఖర్చులు ఉన్నాయి అంటే జాగ్రత్తగా ఉండడానికి చేసుకుంటా. అదే ఏమి ఖర్చులు లేవు మిగిలినాయి అంటే నా ఇష్టం తోటి బ్యాంకులో ఏర్పాటు చేసుకుంటా, సేవింగ్ చేస్తా అంటే నాకు అట్లా చేయబుద్ధి కాదు. ఏం చేస్తా? దాన్ని తాగి తందనాలు. కాబట్టి అదే ప్రీమియం కట్టాలి కంపల్సరీ ఇంత, లేకపోతే నాకు నష్టం అవుతుందంటే కంపల్సరీ కొంత దాచి ప్రీమియం కడతాం. సో టు ఎంకరేజ్ సేవింగ్స్, ప్రజల్లో పొదుపు అలవాట్లను, ఇన్వెస్ట్మెంట్ అలవాట్లను ఎంకరేజ్ చేయడం కోసమని ఈ యాక్ట్ దోహదం చేస్తుంది. ఓకేనా? సిమిలర్లీ దిస్ యాక్ట్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు రెగ్యులేట్ అండ్ సూపర్వైజ్. రెగ్యులేషన్ అంటే చెప్పాను కదా, నియంత్రించడం. టు కంట్రోల్. సూపర్వైజ్ చేయడం అంటే టు మానిటర్. ఓకే, అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటిని రెగ్యులేట్ చేయడం కోసం, వాటిని నియంత్రించడం కోసమని ఈ యాక్ట్ అనేది 1972లో ఏర్పాటు చేశాను, అది నియంత్రిస్తుంది. ఓకే, సిమిలర్లీ దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఓనర్షిప్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 107 కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ను మళ్ళా జిఐసి కిందికి తీసుకొని రావడం జరిగింది 1972లో. సో వాటిని అన్నింటినీ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంట్ సెక్టర్ కు మార్చడం, ఓనర్షిప్ టైటిల్ కూడా మార్చడం, అవన్నీ చేసే ఉద్దేశంతో ఈ 1972లో ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్ అంటే ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతూ ఈ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ది కీ ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1972. అర్థమైందండి? ఓకే, సో సిమిలర్లీగా తర్వాత నెక్స్ట్ మేజర్, సో దట్ ఈస్ ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ 1972. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇయర్. దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్. ల్యాండ్ మార్క్ మీన్స్ వెరీ బిగ్, చాలా గొప్పదైన చట్టము అన్నట్టు. ల్యాండ్ మార్క్ అంటే చాలా విఖ్యాతిగాంచినది, ప్రఖ్యాతిగాంచినది, చాలా గొప్పది. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్, ల్యాండ్ మార్క్. ఇప్పుడు సిటీలో ఎవరి ఇల్లు అన్నా కావాలి, ఏ ఆఫీస్ అన్నా కావాలి, ఎక్కడికైనా పోవాలి అంటే మీ ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్ మార్క్ ఏంటో చెప్పమంటారు.
ల్యాండ్ మార్క్ అంటే ఈజీగా ఎవరికైనా గుర్తుపట్టేదాన్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం అనుకో, డి మార్ట్ దగ్గర ఉన్నది అంటే డి మార్ట్ ఒకటే ఉంది కదా ఖమ్మంలో. ఓకేనా? అట్లా ఈజీగా మనం గుర్తించేది. కానీ దిస్ ఈస్ ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్. ల్యాండ్ మార్క్ మీన్స్ విచ్ ఈస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్. సో 1972లో ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే. సో తర్వాత మీకు ముందే చెప్పాను కదా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. ప్రతి క్వశ్చన్ పేపర్ లో కంపల్సరీ దీని గురించి ప్రశ్న ఉంటుంది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఐఆర్డిఏఐ? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐఆర్డిఏఐ. ఎనీ క్వశ్చన్ మే బి గివెన్ అబౌట్ ఐఆర్డిఏఐ. ఓకే. సో మీకు ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పాను, 2000 లో ఏర్పాటు చేశారు. ఐఆర్డిఏఐ యాక్ట్ అనేది 1999 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. యాక్ట్ 1999. ఆ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది 2000.